హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉండాలని కోరుకుంటున్నాను. సో జూలై 30th అండి మన సినిమా శ్రీనివాస్ మంగాపురం రిలీజ్ అవుతుంది. ఫస్ట్లీ విజువల్గా అండ్ ఆడియో ఈ సినిమాలో చాలా యూనిక్గా ఉంటాయండి. ఐఎమ్ షూర్ మీరు ఈ సినిమా చూసినప్పుడు 100% అది చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద కాస్ట్ ఆఫ్ ద మూవీ, ఆఫ్ కోర్స్ శ్రీనివాస్ గారు, నరేష్ గారు, బ్రహ్మాజీ గారు అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ బాబు గారు అండ్ రాషా అందరూ నిజంగా చాలా బాగా చేశారండి. అంటే క్యారెక్టర్స్ కానీ ఎమోషన్స్ కానీ ఈ కథలో అజయ్ గారు రాసుకున్న కథలో చాలా రియల్గా ఉంటాయి. అంటే రోజు మీరు చూస్తున్న మనుషుల్లానే ఉంటారు అందరూ. సో ఐ థింక్ ఆడియన్స్ విల్ కనెక్ట్ టు ద మూవీ వెరీ ఈజీలీ, విచ్ ఇస్ వై చాలా మంచి ఫ్లో ఉంటుందండి సినిమాకి. నాకు అజయ్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. అండ్ నేను ఆడియన్స్కి ఫస్ట్ టైం పరిచయం అవుతున్నప్పుడు ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో అండ్ కమింగ్ టు ద క్రూ, మా అమేజింగ్ డిఓపి జేకే గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ గారు. అండ్ ఐ థింక్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ అ మూవీ జీబీ ప్రకాష్ గారు. ఐ థింక్ హిస్ మ్యూజిక్ ఇస్ అమేజింగ్. 6 పాటలు నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి. ఇప్పుడు దాకా మీరు 4 విన్నారు, ఇంకో 2 కూడా వినబోతున్నారు తొందరలో. అండ్ ఐ థింక్ ద సాంగ్స్ ఆర్ ఆల్ బ్లాక్ బస్టర్. సో మై మెయిన్ గోల్ ఏంటంటే అని ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నేను మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఉండాలనేది నా గోల్. సో హోప్ఫుల్లీ ఈ సినిమాతో ఐ విల్ బీ ఏబుల్ టు డూ దాట్. అండ్ సో బాబాయ్ గారు, మహేష్ బాబు గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు లాగా నన్ను కూడా మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గానే మీరు ఇంట్రోవర్టా, స్క్రీన్ మీదకి వచ్చినందుకు ఇలా అయ్యారా? అంటే నాకు ఎక్కువ మాట్లాడటం అంత ఇష్టం లేదు. ఓకే, వీ హ్యావ్ ఎ వన్ క్వశ్చన్. ఒకవేళ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా యంగ్స్టర్ హీరోయిన్తో డేట్కి వెళ్ళాలి అంటే ఏ హీరోయిన్తో డేట్కి వెళ్ళాలి అనుకుంటున్నారు? నాకు తెలిసిన ఇప్పుడు దాకా నాకు తెలిసిన ఓన్లీ హీరోయిన్ రాషా, కాబట్టి రాషాతో వెళ్తాను. సేఫ్ ఆన్సర్. థ్యాంక్ యూ.